అన్ని సినిమా గురించి సినిమా కాకుండా నార్మల్ గా మాట్లాడదాం అనుకున్నా. సూపర్ సూపర్. నేను విజయవాడలో ఇంటర్ చదువుకున్నా. థియేటర్లో ఆ 2 ఏళ్ళలోనే 2-3 సార్లు సీట్లన్నీ మార్చేశారు. అరిగిపోయి అంతా అక్కడే కూర్చుని దేగుతూ ఉండేవాడు మొత్తం. విజయవాడలోనే ఇంకేంటి మరి పండగ స్పెషల్? తెలుగు పండుగ అంటే గుర్తుకొచ్చిందన్న, మన రాజుగారు ఇప్పుడు ఖచ్చితంగా పండగకే రావాలి అని ఫిక్స్ అవుతారు కదా. సో ఇది కూడా దసరాకే వస్తుందన్న. దిల్ రాజు గారు ప్రొడక్షన్ లో ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ టైం రాజు గారితో చేయటం, ఫస్ట్ టైం బాబు పుట్టిన తర్వాత చేయటం. సో సినిమాలో జనకయ్యాను, ఇక్కడ జనకయ్యాను. ఏంటి మనోడు అటు తిరిగి జనక సినిమాకి వెళ్తున్నాడు. నేను స్వాగ్లో జనకనే, కాకపోతే ఒక 7-8 సార్లు అవుతాను జనక. ఓహో, సినిమా అంతా జనకల గురించి. స్వాగనిక వంశానికి సుస్వాగతం. అన్ని సినిమా గురించి సినిమా కాకుండా నార్మల్ గా మాట్లాడదాం అనుకున్నా. సూపర్ సూపర్. నేను విజయవాడలో ఇంటర్ చదువుకున్నా. థియేటర్లో ఆ 2 ఏళ్ళలోనే 2-3 సార్లు సీట్లన్నీ మార్చేశారు. అరిగిపోయి అంతా అక్కడే కూర్చుని దేగుతూ ఉండేవాడు మొత్తం. విజయవాడలోనే ఇంకేంటి మరి పండగ స్పెషల్? తెలుగు పండుగ అంటే గుర్తుకొచ్చిందన్న, మన రాజుగారు ఇప్పుడు ఖచ్చితంగా పండగకే రావాలి అని ఫిక్స్ అవుతారు కదా. సో ఇది కూడా దసరాకే వస్తుందన్న. దిల్ రాజు గారు ప్రొడక్షన్ లో ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ టైం రాజు గారితో చేయటం, ఫస్ట్ టైం బాబు పుట్టిన తర్వాత చేయటం. సో సినిమాలో జనకయ్యాను, ఇక్కడ జనకయ్యాను. ఏంటి మనోడు అటు తిరిగి జనక సినిమాకి వెళ్తున్నాడు. నేను స్వాగ్లో జనకనే, కాకపోతే ఒక 7-8 సార్లు అవుతాను జనక. ఓహో, సినిమా అంతా జనకల గురించి. స్వాగనిక వంశానికి సుస్వాగతం.